వరకు ఏ తెలుగు సినిమా రిలీజ్ చేయనటువంటి అత్యధిక థియేటర్స్‌లో ఇప్పటి వరకు రిలీజ్ చేస్తున్నారు. దాంతో పాటు ఇప్పటికే ప్రీ బుకింగ్స్‌లోనే దాదాపు 4 మిలియన్ సినిమాని ఇప్పుడు కలెక్ట్ చేసినట్టుగా తెలిసింది. ఎందుకంటే మామూలుగా రిలీజ్ అయినటువంటి సినిమాలో 4 మిలియన్స్ డాలర్స్‌ను వసూలు చేయడం అంటే అది లాంగ్ రన్‌లో మొత్తం సినిమా క్లోజ్ అయ్యేంత వరకు కూడా చాలా కష్టతరమైనటువంటి పరిస్థితులు ఉండేది. కానీ 'పుష్ప' విషయానికి వస్తే మాత్రం ప్రీ బుకింగ్‌లోనే 4 మిలియన్స్ దాటినటువంటి నేపథ్యంగా పడుతుంది. సో ఇవాళ నైట్‌కి అక్కడ కూడా షోస్ పడతాయి కాబట్టి ఇంకా రెగ్యులర్ బుకింగ్స్ అవన్నీ చూసుకుంటే మాత్రం దాదాపు ఈ సినిమా మొత్తం అన్ని లాంగ్వేజ్లో చూసుకుంటే దాదాపు 15 నుంచి 20 మిలియన్స్ వరకు కూడా వసూలు చేసే అవకాశం ఉన్నట్టుగా ట్రేడ్ పండితులు వారు చెప్తున్నారు. దాంతోపాటు ఇటు కర్ణాటకతో పాటు ఇటు తమిళనాడులో కూడా చాలా భారీ స్థాయిలో కూడా ఈసారి బుకింగ్స్ అనేది ఉన్నాయి. ఎందుకంటే సింగిల్ థియేటర్స్ కూడా తమిళనాడులో ఎక్కువ ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా ఈ 'పుష్ప' సినిమా కోసం చాలా ఎక్కువగా ఆతృతగా ఎదురు చూస్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. దాంతోపాటు ఇప్పుడు మనం తెలుగులో చూసాం ఆల్మోస్ట్ ఒక్క థియేటర్లో కూడా ఒక టికెట్ దొరికినటువంటి నేపథ్యం చెప్తుంది. ఎందుకంటే ఏఎంబి మాల్లోనే రేపు దాదాపు 35 షోలు వేస్తున్నారు. మొత్తం అన్ని 5 స్క్రీన్లో 6 స్క్రీన్లో ఉన్నాయి. దాంట్లో మొత్తం 35 స్క్రీన్స్ ఆల్మోస్ట్ అన్నీ కూడా హౌస్ఫుల్ అయిపోయి ఒక్క టికెట్ కూడా దొరకలేదు. రేపంతా కూడా బుక్ అయిపోయినాయి. ఎల్లుండి మధ్యాహ్నం వరకు కూడా ఆల్మోస్ట్ అన్నీ కూడా బుకింగ్ అయిపోయినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఇంకా ఇంపార్టెంట్కి సంబంధించినటువంటి కొన్ని థియేటర్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఆర్టీసీ క్రాస్ రోడ్ కానీ, తర్వాత కుకట్పల్లి ఉన్నటువంటి భ్రమరాంబ విశ్వనాథ్ థియేటర్ కానీ, తర్వాత మూసాపేట ఉన్నటువంటి శ్రీరామ్ థియేటర్ కానీ, లక్ష్మీ కళ థియేటర్ కానీ, ఎర్రగడ్డలో ఉన్నటువంటి గోకుల్ థియేటర్ కానీ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయాయి. ఇంకా అల్లు అర్జున్కే చెందినటువంటి ట్రిపుల్ ఏ సినిమాస్ అమీర్పేట ఉన్నటువంటి అన్ని దాదాపు 3 రోజుల పాటు కూడా మొత్తం అన్ని బుక్ అయిపోయినటువంటి నేపథ్యం కనపడుతుంది. సో రికార్డ్ ఓపెనింగ్కి మొత్తం అంతా సర్వం సెట్ అయిపోయింది. దాంతోపాటు ఈసారి 'పుష్ప 2' సంబంధించిన నిర్మాతలు మైత్రి మూవీస్ అధినేతలు అయినటువంటి ఎన్ఎన్ రవికుమార్ గారిని వీళ్ళందరూ కూడా చాలా అద్భుతమైనటువంటి డిస్ట్రిబ్యూషన్ చేశారు. బ్రేకింగ్ న్యూస్. తెలుగు రాష్ట్రాల్లో 'పుష్ప 2' హంగామా మొదలైంది. నువ్వు గడ్డమ్మ అట్టా సవరిస్తుంటే దేశం దద్దరిల్లే అంటూ ఫ్యాన్స్ 'పుష్ప' మేనియాతో ఊగిపోతున్నారు. దీంతో ఇవాళ రాత్రి నుంచే 'పుష్ప' ఫస్ట్ టికెట్ తెగనుంది. రాత్రి 9:30కు 'పుష్ప 2' బెనిఫిట్ షోతో అదరగొట్టనుంది. అర్ధరాత్రి 1 గంటకు మరో బెనిఫిట్ షోకు అనుమతించింది ప్రభుత్వం. ఇక ఇప్పటికే బెనిఫిట్ షో కోసం భారీ మొత్తంగా బుకింగ్స్ చేసుకున్నారు ఫ్యాన్స్. అటు అభిమానులు ఇటు సినిమాకి ఉన్న క్రేజ్ను ఆసరాగా చేసుకుని బెనిఫిట్ షోలకు టికెట్ రేట్లు భారీగా పెంచేశారు. 2 బెనిఫిట్ షోలకు టికెట్ ధర 800 వసూలు చేస్తున్నారు. మరోవైపు అన్ని థియేటర్లలో 'పుష్ప' రూలింగ్ నడుస్తుంది. హైదరాబాద్లోని అన్ని థియేటర్లు 'పుష్ప'కి కేటాయించారు. మల్టీప్లెక్స్, సింగిల్ స్క్రీన్ అని తేడా లేకుండా థియేటర్లు మొత్తం 'పుష్ప'తో నిండిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో 'పుష్ప 2' హంగామా మొదలైపోయిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందించేందుకు మా ప్రతినిధి రాణా ప్రతాప్ సిద్ధంగా ఉన్నారు. రాణా, చెప్పండి, అయితే ఇప్పుడు బుకింగ్స్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? సో ప్రపంచవ్యాప్తంగా ఇవాళ రాత్రి నుంచి కూడా సినిమా రిలీజ్ అవుతున్నటువంటి నేపథ్యంలో దాదాపు 12,000 థియేటర్ల పైగా కూడా ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటివరకు తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనే అత్యంత ఎక్కువ థియేటర్లో రిలీజ్ చేసినటువంటి సినిమాగా కూడా ఇది ఒక రికార్డు సృష్టించింది. ఎందుకంటే సింగిల్ లాంగ్వేజ్కి సంబంధించిన అంశంలో కూడా, ఎందుకంటే ఒక పక్క ఇటు తమిళనాడు కానీ, కేరళ కానీ, ఇటు నార్త్ ఇండియాలో కానీ, ఇటు కర్ణాటకలో కానీ, ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కువగా మల్టీప్లెక్స్ కానీ సింగిల్ థియేటర్లో ఆల్మోస్ట్ అన్నీ కూడా బుకింగ్స్ క్లోజ్ అయిపోయినటువంటి నేపథ్యం కనపడుతుంది. రేపు కానీ ఎల్లుండి వరకు కూడా ఒక్క టికెట్ కూడా దొరకనటువంటి పరిస్థితి. ఎక్కడ చూసినా కూడా సోల్డ్ అవుట్ బోర్డులో పెట్టారు. ఎందుకంటే ఆల్మోస్ట్ అన్నీ కూడా ఆన్లైన్లో పెట్టేస్తారు కాబట్టి బుక్ మై షో ఎక్కడ ఓపెన్ చేసినా కూడా, ఏ ఊరు ఓపెన్ చేసినా కూడా మొత్తం కూడా సోల్డ్ అవుట్ అయిపోయినటువంటి నేపథ్యం. గతంలో ఏ సినిమాకి ఇంత భారీ స్థాయిలో ఇంత స్పందన వచ్చినటువంటి నేపథ్యం లేదు. ఎందుకంటే బాహుబలికి వచ్చిన తర్వాత RRRకి వచ్చింది, ఆ స్థాయిలో రెస్పాన్స్. తర్వాత 'పుష్ప'కి ఈ రేంజ్లో వచ్చింది. కాకపోతే 'పుష్ప'కి విషయానికి వస్తే మాత్రం థియేటర్ల సంఖ్య అనేది పెరిగింది. దానితో పాటు ఈ బాహుబలికి RRRకి ఉన్నటువంటి ఈ టికెట్ల రేట్లు వ్యత్యాసం అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి 'పుష్ప' అనేది దాదాపు చాలా ఎక్కువగా ఉంది. ఆల్మోస్ట్ 800 ఒక చోటు ఉంది. తర్వాత జిఎస్టీతో కలుపుకుంటే అది దాదాపు 1000 రూపాయల వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంది. సో ఇవన్నీ కూడా చూసుకుంటే మాత్రం రికార్డ్ ఓపెనింగ్కి అంత సెట్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఒక్క ప్రీ బుకింగ్స్లోనే దాదాపు 100 కోట్ల రూపాయల వరకు కూడా ఇప్పటి వరకు వసూలు చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఇప్పుడు దీనికి సంబంధించిన బాక్స్ ఆఫీస్ పండితులు కూడా ఈ రకమైనటువంటి గణాంకాలని వారు
వారు చెప్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. ఎందుకంటే ఇటు సుకుమార్కి ఫస్ట్ పార్ట్ 1లో చాలా అద్భుతమైనటువంటి టేకింగ్తో కానీ అతను తీసినటువంటి విధానం, దాంతోపాటు ఈ సెకండ్ పార్ట్కి వచ్చే సమయానికి ఈ గ్రాండీ అనేది పెరిగిపోయింది. దాంతోపాటు ఈ ఎక్కువ నటీనటులు కూడా పెట్టారు. దాంతోపాటు డిఫరెంట్ షేడ్స్లో కూడా ఈ సినిమాని నిర్మాణం చేశారు. ఈ నిర్మాణ వ్యయమే దాదాపు 400 కోట్ల రూపాయల పైన ఉన్నట్టుగా నిర్మాతలు స్వయంగా చెప్పిన నేపథ్యంలో ఈ నిర్మాణ వ్యయం పెరిగినటువంటి పరిస్థితుల్లో దాని దగ్గరగా ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు ఈ సినిమాకి టికెట్ల పెంపుదల కోసం ఇప్పటికే జీవోను కూడా రిలీజ్ చేశారు. ఎందుకంటే నిర్మాణ వ్యయము, తర్వాత స్థానికంగా షూటింగ్ చేయడము, తర్వాత ఆంధ్రాలో కూడా షూటింగ్ చేయడము, కొన్ని పారామీటర్స్ చూసుకున్న తర్వాత ఇప్పటికే తెలుగు రాష్ట్ర సంబంధించిన ముఖ్యమంత్రులు గతంలో 100 కోట్ల రూపాయల పైనటువంటి నిర్మాణ వ్యయం అయినటువంటి సినిమాలకి ఈ యొక్క ఎగ్జామ్షన్ అనేది ఇవ్వాలి, టికెట్ల రేట్స్ అనేది హైక్ ఇవ్వాలనేది కూడా గతంలో నిర్ణయించారు. కాబట్టి గతంలో కొన్ని సినిమాలకి 300, 400, 500 లాస్ట్ హైయెస్ట్ ఉంటే ఈ సినిమాకి మాత్రం 800 ఉంది. ఒక చోట ఎక్కడైనా కొన్ని డ్రై ఏరియాస్ ఉంటాయి కాబట్టి ఆ డ్రై ఏరియాస్లో కొంచెం బుకింగ్స్ మాత్రం కాస్త నెమ్మదిగా ఉన్నా కూడా ఈ సినిమా టికెట్లు పెరగడం వల్ల ఎక్కువగా ఈ క్రేజ్ ఉన్నటువంటి ఏరియాస్లో ఎక్కువగా ఈ మొత్తం పూర్తి స్థాయిలో కూడా వసూళ్లు రాబట్టవచ్చు అనేది కూడా నిర్మాతలు భావిస్తున్న నేపథ్యంలో దాని దగ్గరికనే అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తి చేశారు. అన్ని సింగిల్ థియేటర్లు కూడా ఇప్పటికే ఆల్మోస్ట్ బుక్ అయిపోయాయి. ఇంకా నార్త్ ఇండియాలో విషయానికి వస్తే మాత్రం గతంలో సౌత్ సినిమాలకి ఏ రకమైనటువంటి క్రేజ్ ఉండదు. ఎందుకంటే కేజీఎఫ్ కానీ, తర్వాత కాంతారా కానీ, ఈ పుష్ప అప్పట్లోనే 100 కోట్ల రూపాయల వరకు కూడా వసూలు చేసింది. సో అప్పట్లో ఒక సెన్సేషన్గా నిలిచింది ఉంది. తర్వాత బాహుబలి 2 సిరీస్లు, బాహుబలి 1 కానీ బాహుబలి 2 కానీ చాలా అద్భుతమైనటువంటి ప్రదర్శన కనపరిచింది. దాని తర్వాత పుష్ప ఈ సినిమాలకి లేనటువంటి అత్యధిక థియేటర్లు ఈసారి రిలీజ్ చేయడము, అక్కడ కూడా ప్రమోషన్స్ చాలా ఎక్కువగా చేయడంతో ఈ సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా ఈ యొక్క పుష్ప సినిమా గురించి ఒక చర్చ అనేది నడుస్తుంది. సో దానివల్ల కూడా ఒక క్రేజ్ పెరిగింది. దాని ద్వారా ఈ ప్రీ బుకింగ్స్ అనేది కూడా చాలా ఎక్కువగా జరిగిందని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా గతంలో బీహార్ రాష్ట్రంలో కాస్త ఏ సినిమా ఈవెన్తో బాలీవుడ్ సినిమాలు రిలీజ్ అయినా కూడా అక్కడ కొంచెం డ్రైగా ఉంటుంది. అంత ఆశిస్తున్న స్థాయిలో ప్రీ బుకింగ్స్ కానీ, ఈ ఫ్యాన్ షో కానీ, బెనిఫిట్ షో కానీ, మొదటి రోజు కలెక్షన్స్ కానీ పెద్దగా ఉండదు. కానీ పుష్ప విషయానికి వస్తే మాత్రం కాస్త ఎక్కువగా ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. దాంతోపాటు బెంగాల్లో కూడా కొంచెం కలెక్షన్స్ కూడా బాగా పెరిగినట్టుగా తెలుస్తుంది. బుకింగ్స్ బాగున్నాయి. ఇంకా ముంబై లాంటి ప్రాంతాల్లో అయితే ఆల్మోస్ట్ చాలా వరకు మెజారిటీ మల్టీప్లెక్స్ థియేటర్స్ అంతా కూడా ఇప్పుడు పుష్ప సొంతమైనటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఎందుకంటే దాంతో ఇదంతా కూడా ఇండియాకి వస్తే ఇంకా ఆస్ట్రేలియా విషయానికి వచ్చినా, దుబాయ్ విషయానికి వస్తా, సింగపూరు, మలేషియా, ఇంకా యూఎస్ఏ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యుఎస్లలో ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమా రిలీజ్ చేయనటువంటి అత్యధిక థియేటర్స్లో ఇప్పటి వరకు రిలీజ్ చేస్తున్నారు. దాంతోపాటు ఇప్పటికే ప్రీ బుకింగ్స్లోనే దాదాపు 4 మిలియన్ సినిమాని ఇప్పుడు కలెక్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే మామూలుగా రిలీజ్ అయినటువంటి సినిమాలో $4 మిలియన్ వసూలు చేయడం అంటే ఆ లాంగ్ రన్లో మొత్తం సినిమా క్లోజ్ అయ్యేంత వరకు కూడా చాలా కష్టతరమైనటువంటి పరిస్థితులు ఉంటుంది. కానీ పుష్ప విషయానికి వస్తే మాత్రం ప్రీ బుకింగ్లోనే 4 మిలియన్స్ దాటినటువంటి నేపథ్యంగా పడుతుంది. సో ఇవాళ నైట్కి అక్కడ కూడా షోస్ పడతాయి కాబట్టి ఇంకా రెగ్యులర్ బుకింగ్స్ అవన్నీ చూసుకుంటే మాత్రం దాదాపు ఈ సినిమా మొత్తం అన్ని లాంగ్వేజ్లో చూసుకుంటే దాదాపు 15 నుంచి 20 మిలియన్స్ వరకు కూడా వసూలు చేసే అవకాశం ఉన్నట్టుగా ట్రేడ్ పండితులు వారు చెప్తున్నారు. దాంతోపాటు ఇటు కర్ణాటకతో పాటు ఇటు తమిళనాడులో కూడా చాలా భారీ స్థాయిలో కూడా ఈసారి బుకింగ్స్ అనేది ఉన్నాయి. ఎందుకంటే సింగిల్ థియేటర్స్ కూడా తమిళనాడులో ఎక్కువ ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా ఈ పుష్ప సినిమా కోసం చాలా ఎక్కువగా ఆతృతగా ఎదురు చూస్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. దాంతోపాటు ఇప్పుడు మనం తెలుగులో చూసాం ఆల్మోస్ట్ ఒక్క థియేటర్లో కూడా ఒక టికెట్ దొరికినటువంటి నేపథ్యం. ఎందుకంటే ఒక్క ఏఎంబి మాల్లోనే రేపు దాదాపు 35 షోలు వేస్తున్నారు. మొత్తం అన్ని 5 స్క్రీన్లో 6 స్క్రీన్లో ఉన్నాయి. దాంట్లో మొత్తం 35 స్క్రీన్స్ ఆల్మోస్ట్ అన్నీ కూడా హౌస్ఫుల్ అయిపోయి ఒక్క టికెట్ కూడా దొరకలేదు. రేపంతా కూడా బుక్ అయిపోయినాయి. ఎల్లుండి మధ్యాహ్నం వరకు కూడా ఆల్మోస్ట్ అన్నీ కూడా బుకింగ్ అయిపోయినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఇంకా ఇంపార్టెంట్కి సంబంధించినటువంటి కొన్ని థియేటర్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఆర్టీసీ క్రాస్ రోడ్ కానీ, తర్వాత కుకట్పల్లి ఉన్నటువంటి భ్రమరాంబ విశ్వనాథ్ థియేటర్ కానీ, తర్వాత మూసాపేట ఉన్నటువంటి శ్రీరామ్ థియేటర్ కానీ, లక్ష్మీ కళ థియేటర్ కానీ, ఎర్రగడ్డలో ఉన్నటువంటి గోకుల్ థియేటర్ కానీ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయాయి. ఇంకా అల్లు అర్జున్కే చెందినటువంటి AAA సినిమాస్ అమీర్పేట ఉన్నటువంటి అన్ని దాదాపు 3 రోజుల పాటు కూడా మొత్తం అన్ని బుక్ అయిపోయినటువంటి నేపథ్యం కనపడుతుంది. సో రికార్డ్ ఓపెనింగ్కి మొత్తం అంతా సర్వం సెట్ అయిపోయింది. దాంతోపాటు ఈసారి పుష్ప 2 సంబంధించిన నిర్మాతలు మైత్రి మూవీస్ అధినేతలైనటువంటి ఎన్ఎన్ రవికుమార్ కానీ వీళ్ళందరూ కూడా చాలా అద్భుతమైనటువంటి డిస్ట్రిబ్యూషన్ చేశారు.
బ్రేకింగ్ న్యూస్. తెలుగు రాష్ట్రాల్లో పుష్ప 2 హంగామా మొదలైంది. నువ్వు గడ్డమ్మ అట్టా సవరిస్తుంటే దేశం దద్దరిల్లే అంటూ ఫ్యాన్స్ పుష్ప మానియాతో ఊగిపోతున్నారు. దీంతో ఇవాళ రాత్రి నుంచే పుష్ప ఫస్ట్ టికెట్ తెగనుంది. రాత్రి 9:30కు పుష్ప 2 బెనిఫిట్ షోతో అదరగొట్టనుంది. అర్ధరాత్రి 1 గంటకు మరో బెనిఫిట్ షోకు అనుమతించింది ప్రభుత్వం. ఇక ఇప్పటికే బెనిఫిట్ షో కోసం భారీ మొత్తంగా బుకింగ్స్ చేసుకున్నారు ఫ్యాన్స్. అటు అభిమానులు, ఇటు సినిమాకి ఉన్న క్రేజ్ ను ఆసరాగా చేసుకుని బెనిఫిట్ షోలకు టికెట్ రేట్లు భారీగా పెంచేశారు. 2 బెనిఫిట్ షోలకు టికెట్ ధర 800 వసూలు చేస్తున్నారు. మరోవైపు అన్ని థియేటర్లలో పుష్ప రూలింగ్ నడుస్తోంది. హైదరాబాద్లోని అన్ని థియేటర్లు పుష్పకి కేటాయించారు. మల్టీప్లెక్స్, సింగిల్ స్క్రీన్